ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ అన్ని పరిపాలనా కాలాలను తీసుకుంటే క్రెడిబిలిటీ ఎవరికి ఉందనేది మనం చెప్పకనే చరిత్ర చెప్తుంది. అసలు హామీలు ఇచ్చి నెరవేర్చింది ఎవరు? హామీలు ఇచ్చి నెరవేర్చడానికి క్రెడిబిలిటీ అంటారా? హామీలు ఇచ్చి ఎగ్గొట్టడానికి క్రెడిబిలిటీ అంటారా? చెప్పిన మాట మీద నిలబడకపోవడాన్ని క్రెడిబిలిటీ అంటారా? చెప్పింది చెప్పినట్టుగా కరోనా లాంటి కష్టకాలంలో కూడా అమలు చేసిన నాయకుడికి క్రెడిబిలిటీ ఉందంటారా? మీరే చెప్పాలి. ప్రజల్ని ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా మోసం చేసిన వాళ్ళని, క్రెడిబిలిటీ ఉన్న నాయకులని ఎవరైనా అంగీకరిస్తారా? ఇప్పుడే కాదు, 2014 ముందు ఎన్నికలు తీసుకోండి. రైతు రుణమాఫీ దగ్గర మొదలుకొని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలైనవి? మళ్ళీ మొన్న 2024 ఎన్నికల ముందు సూపర్ 6 అని రకరకాల హామీలు, ఆడబిడ్డ నిధి, ప్రతి ఆడబిడ్డకి 18 ఏళ్ళు నిండితే 1500 వేస్తానని, ఇలా రకరకాల హామీలు ఇచ్చి నిలబెట్టుకోకపోవడమే కాకుండా సూపర్ 6 సూపర్ హిట్ అని ప్రచారం చేసుకుంటున్న దాన్ని క్రెడిబిలిటీ అంటారా? దేన్ని క్రెడిబిలిటీ అంటారని నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారి గురించి అబద్ధాలు, అవాకులు, చవాకులు, పచ్చి నిందల్ని మీరు ప్రచారం చేసి ప్రజల్ని నమ్మించి ఏదో ఈ రాష్ట్రంలో అరాచకం జరిగిపోతుందన్న పరిస్థితిని క్రియేట్ చేసి వాళ్ళు ఎన్నికల్లో 3 పార్టీలు కలిపి కూటమి కట్టి అధికారంలోకి వచ్చారు. ఒక నాయకుడిని ఓడించడం కోసం 3 పార్టీలు కూటమి కట్టడం, అది ఒక చరిత్రే. ఎందుకంటే ఒక శక్తివంతుణ్ణి, ప్రజల్లో పట్టున్న, ప్రజల్లో అభిమానం ఉన్న నాయకుడిని ఓడించడం కోసం మీరు కూటమి కట్టి ఇవాళ అదే మీ క్రెడిబిలిటీ అంటున్నారు. నేను అనుకున్న ఎన్టీఆర్ వర్ధంతి సభ అని అంటే కొన్ని ఎన్టీఆర్ గురించి ఏమన్నా చెప్తారేమో. ఎగ్జాంపుల్, ఎన్టీ రామారావు గారు విగ్రహాన్ని ఏదో పెడతా ఉన్నారు 1750 కోట్లు ఖర్చు పెట్టి. ఈ విగ్రహం ప్రభుత్వం డబ్బుతో పెడతారా, లేదా పార్టీ డబ్బులతో పెడతారా, లేదా కుటుంబమే డబ్బులు ఖర్చు పెట్టి పెడతారా అనేది ఒక క్లారిటీ ఇస్తారేమో ఈ వేదిక నుంచి అనుకున్నా. ఏకంగా 1750 కోట్ల ఖర్చుతో విజయవాడ నడిబొడ్డున పెట్టిన అంబేద్కర్ గారి విగ్రహానికన్నా ఎత్తుగా మీరు నిర్మాణం చేయాలనుకున్న విగ్రహం గురించి మీరు మాట్లాడతారేమో, ఆ నిధులు ఎలా ఖర్చు పెడతారో చెప్తారేమో అనుకున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ రంగానికి చాలా ప్రాధాన్యత ఇచ్చిన సంగతి మనం అందరం గుర్తు చేసుకోవాలి. ఈరోజు ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ప్రతి సంవత్సరం జనవరి నెలలో జన్మభూమి అనే కార్యక్రమం పెట్టి 10 రోజులు ఒక పండగ వాతావరణంలో ప్రతి గ్రామంలో మనం ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసేవాళ్ళం. ఆ రోజు ఉన్నటువంటి రైతులు చాలా సంతోషంగా గొర్రెలు కానీ, మేకలు కానీ, ఆవులు కానీ, అదేవిధంగా లేగదోళ్ళు అన్నీ తెచ్చి డీవార్మింగ్ కానీ దానికి అవసరమైనటువంటి మందులన్నీ తీసుకువెళ్ళి చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. దురదృష్టం ఏమిటంటే 19లో అధికారం మారిన తర్వాత ఈ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఎక్కడ పశు ఆరోగ్య శిబిరాలు పెట్టడం కానీ, ఏ హాస్పిటల్కి వెళ్ళినా కనీసం మందులు దొరికినటువంటి పరిస్థితి కూడా ఎక్కడ లేనటువంటి రోజులు మనం చూసాం. చాలా సందర్భాల్లో మాట్లాడినా పట్టించుకున్నటువంటి నాదులు లేడు. మళ్ళీ చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థికంగా చాలా ఇబ్బందులున్నా, సమస్యలున్నా సరే
ఇది చాలా ప్రాధాన్యతమైనటువంటి రంగం అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మళ్ళీ ప్రారంభించాలని గత సంవత్సరం ఇదే నెలలో ఇదే తారీఖున మంగళగిరి కాన్స్టిట్యున్సీలో నేనే ప్రారంభించి రాష్ట్రం మొత్తం మీద చాలా బ్రహ్మాండంగా చేశాం. ఎక్కడికి వెళ్ళినా సరే రైతులందరూ సంతోషంగా మళ్ళీ ఈ కార్యక్రమం ప్రారంభించారని చెప్పి చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. మళ్ళీ అదే కార్యక్రమాన్ని ఈరోజు మనం గన్నవరం కాన్స్టిట్యున్సీలో ప్రారంభించాం. రాష్ట్రం మొత్తం మీద 31వ తారీఖు వరకు ప్రతి గ్రామంలో ఈ ప్రోగ్రాం పెట్టి ప్రతి యానిమల్కి డీవార్మింగ్ కానీ అదేవిధంగా మిగిలినటువంటి వ్యాధులకు కావలసినటువంటి మందులన్నీ సరఫరా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామనే విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను. వ్యవసాయ రంగం అంటే ఒక్క వ్యవసాయ శాఖ అనుకుంటారు. ఈరోజు వ్యవసాయ రంగంలో వ్యవసాయ శాఖ యొక్క ప్రాధాన్యత రాను రాను తగ్గిపోతుంది. దానికి కారణం ఏమిటంటే వ్యవసాయం చేస్తే అంతవరకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి, గిట్టుబాటు కూడా రావటం లేదు, రైతులు చాలా ఆందోళన చెందుతున్నారు. అందుకే వ్యవసాయం తగ్గి ఈరోజు మిగతా యాక్టివిటీ మీద ఎక్కువగా రైతులందరూ దృష్టి మళ్లిస్తున్నారు. ఈరోజు హార్టికల్చర్ విపరీతంగా పెరిగింది. దీనికి తోడు మనకి ఈ పశు పోషణ కూడా విపరీతంగా పెరిగింది. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఇప్పుడు పాత విధానంతో వెళ్లకుండా ఎప్పటికప్పుడు ఆలోచనలు మార్చుకొని ఈరోజు రైతాంగం యొక్క ఆలోచనలకు అనుగుణంగా ముందుకెళ్లవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం కూడా దాని మీద దృష్టి పెట్టి ముందుకెళ్తుంది. ఈరోజు మన రాష్ట్ర ఆదాయం చూస్తే వ్యవసాయ రంగం మీద ఒక్క 50-60 వేలే ఆదాయం వస్తుంది. అదే మనం పశుపోషణ తీసుకుంటే 1,67,000 వస్తుంది. దీన్ని ఒక సంవత్సరం 2 సంవత్సరాల్లో 1,90,000 తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టారు. ఏదో తీసుకెళ్లాలంటే మైక్ పట్టుకుని మాటలు చెప్తే దీనివల్ల సక్సెస్ అవ్వదు. సోషల్ మీడియాలో కమెంట్స్ లో చెప్పడము అవి చేయడము అంటే అట్లీస్ట్ పాజిటివ్నెస్ అనేది కంటిన్యూగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకోటి, నిన్న సెల్ఫీ తీసుకొని లోకేష్ గారితో నేను సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్లో పెట్టా. సరే, పెట్టిన తర్వాత కమెంట్స్ చూస్తాం ఎట్లుంది అని. అందరు వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి సార్ మీరు ఎన్ని లక్షల ఇన్వెస్ట్మెంట్స్ తెస్తారు ఏమి అని. అందరికీ నేను చెప్పేది ఏమంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ నెట్వర్క్ ప్లాట్ఫామ్ and all the world leaders who best of the best entrepreneurs, top notch people, business tycoons అంతా వస్తారు. ఆ రోజు అక్కడ MOUs చేసేదానికి కాదండి, అక్కడ కనెక్షన్స్ ఏర్పడితే ఇప్పుడు మీరు జస్ట్ ఒకటి గుర్తు తెచ్చుకోండి. నారా లోకేష్ గారు 2018-19లో వెఫ్కో ఇచ్చినప్పుడు తర్వాత మన గవర్నమెంట్ వెళ్ళిపోయింది 19 to 24లో. తర్వాత మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత సార్ గుర్తు పెట్టుకొని ఆర్సిలర్ మిత్తల్ని ఫాలోఅప్ చేసినారు. Just in a Zoom call of 45 minutes, we were able to get that. And 1 lakh crores plus investment, he was able to do it. So, ప్రతి ఒక్కళ్ళు మనమందరూ కూడా ఆలోచన చేయాల్సిండేది, ఇట్ ఈస్ మోర్ అబౌట్ నెట్వర్క్, మీటింగ్ పీపుల్. ఈ రోజు ఎన్ని లక్షలు వచ్చింది, రేపు హెడ్లైన్స్ వచ్చే కాదండి, మనం గ్రౌండ్ ఎన్ని చేయబోతున్నాం, ఆ నెట్వర్క్ ని ఎట్లా వాడుకొని ఈ టైమ్లీ ఎట్లా పుష్ చేయగలుగుతాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ సార్ నాకు అవకాశం ఇచ్చి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పిలుచుకొని వచ్చిన దానికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. అండ్ లాట్ ఆఫ్ థింగ్స్, పాజిటివ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ స్టేట్. అండ్ జర్మన్లో కానీ లేకపోతే యూరోప్లో ఎక్కడన్నా కానీ ఏదైనా ఇండస్ట్రీస్ లిస్ట్ ఆఫ్ కనెక్షన్స్ ఏమన్నా ఉందా అంటే ట్రై టు గెట్ ఇట్ టు ఆంధ్రప్రదేశ్. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ యూ కెన్ డూ. బికాజ్ మీకు కంటిన్యూస్లీ ఏం జరుగుతుంది గ్రౌండ్ లో రియాలిటీ మీకు ఐడియా ఉంటుంది కాబట్టి దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ. ట్రై అండ్ పుష్ దెమ్ టు ఆంధ్రప్రదేశ్. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్, ఇట్ విల్ బి దేర్ అండి. అండ్ సార్ కి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాయి అవకాశం ఇచ్చిన దానికి. నాకు వరల్డ్ ఎకనామిక్ చేస్తారు, కానీ ఎప్పుడైతే మనం సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందో ఈ రోజు స్టేట్ కి ఆ సపోర్ట్ కూడా అవసరం. జాతి అందరం కూడా మనందరం కూడా కలిసికట్టుగా మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది మన స్టేట్ మీద, మన కంట్రీ మీద. మనం కూడా కాంట్రిబ్యూట్ చేయాలి. ఈరోజు నేను చిన్న వయసులో ఒక కేబినెట్ మినిస్టర్ గా, యూనియన్ మినిస్టర్ గా ఈ రోజు ఉన్నానంటే దానికి ప్రత్యేకమైన కారణం చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేసుకుంటున్నాను. ఎందుకనంటే యూత్ కి ఎంకరేజ్ చేసి, యూత్ కి గాని మనం ఎంకరేజ్ చేస్తే, సరైన పొజిషన్స్ లో పెడితే వాళ్ళు తీసుకొని వచ్చే ఎనర్జీ, వాళ్ళు తీసుకొని వచ్చే కొత్త నిర్ణయాలు, కొత్త ఆలోచనల వల్ల
మరింత శరవేగంగా మనం ముందుకు వెళ్ళొచ్చు, డెవలప్ అవ్వచ్చు, ప్రోగ్రెస్ అవ్వచ్చు అనే ఆలోచనతో ఇంత చిన్న వయసులో కూడా నాకు మంచి అవకాశం ఇచ్చారు. సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ చాలా చార్మింగ్ మినిస్ట్రీ, కానీ అదే రకంగా ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఛాలెంజెస్ కూడా అలాంటి ఛాలెంజెస్ కాదు, చాలా పెద్ద ఛాలెంజెస్ నేను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ అలాంటి ఛాలెంజెస్ కూడా ఎదుర్కొనే సామర్థ్యంతో ఈ రోజు ముందుకెళ్లగలుగుతున్నానంటే దానికి కూడా కారణం చంద్రబాబు నాయుడు గారని మళ్ళీ తెలియజేస్తున్నాను. నా తాలూకా పొలిటికల్ లైఫ్ లో అంటే ఎర్రనాయుడు గారు మొదలు పెట్టారు, ఆయన తాలూకా లెగసీ కంటిన్యూ చేయడానికి మరి మా శ్రీకాకుళం జిల్లా ప్రజలు చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆశీస్సులతో నేను కూడా కంటిన్యూ అయ్యి గత 12 సంవత్సరాలుగా ఆయన తాలూకా గైడెన్స్ లో, ఆయన మెంటర్షిప్ లో ఏదైతే రాజకీయాల్లో నేను ముందుకు వచ్చానో అనేక సందర్భాల్లో చూశాను. ఆయన ఎన్నో క్రైసిస్ ఫేస్ చేసి ఆ క్రైసిస్ ని ఆపర్చునిటీగా ఎలా కన్వర్ట్ చేసుకొని క్రైసిస్ లో ఎలా కమ్యూనికేట్ మనం చేయాలి, క్రైసిస్ లో పీపుల్ తాలూకా కాన్ఫిడెన్స్ ఎలా పొందాలి, క్రైసిస్ లో పీపుల్ కి గ్రాస్ రూట్ లెవెల్లో వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఈ విషయాలన్నీ కూడా ఆయన దగ్గరగా చూసి నేర్చుకున్నాం. కాబట్టి ఈ రోజు ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా సివిల్ ఏవియేషన్ లో నేను కూడా ముందుకు వెళ్ళగలుగుతున్నాను. ఇది ఎగ్జాంపుల్ కేవలం నా వరకే కాదు, తెలుగు వాళ్ళుగా మన అందరం కూడా అలాంటి ఎగ్జాంపుల్ గా ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని మనం కూడా పెద్ద గోల్స్ పెట్టుకొని మనం కేవలం ఒక ఎంప్లాయీగానే లేకపోతే ఏదో ఐటీ రంగంలో ఎక్కడో చిన్న స్థాయిలోనే ఉండిపోకుండా పెద్ద గోల్స్ మనం పెట్టుకొని మనం ఐటీ సెక్టర్ నుంచి ఆంటర్ప్రినర్షిప్ కి గ్లోబల్ లీడర్షిప్ వరకు కూడా తెలుగు కమ్యూనిటీ ఎదగాలనేది ఆయన తాలూకా కోరిక. అది జరగాలనంటే మనందరం కూడా సమిష్టిగా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. బికాస్ దిస్ ప్రాసెస్ హెస్ నాట్ ఎండెడ్. స్టేట్ మళ్ళీ ఆయన చేతుల్లో పెట్టాం, ఆయన అన్ని చూసుకుంటాడని కాదు, ఆయన ఎంత కష్టపడతాడో మనందరికీ కూడా తెలుసు. కానీ ఈ రోజు ఎన్ని ఆపర్చునిటీస్ మనందరి ముందున్నాయి. ఆ ఆపర్చునిటీస్ అన్నిటిని కూడా మనం రియల్ గా వాల్యుయబుల్ గా కన్వర్ట్ చేసుకోవాలనంటే ప్రతి ఒక్కరం కూడా మన తాలూకా స్థాయిని పెంచుకోవాలి. మన గోల్స్ ని ఆయన ఎలా విజన్ గా ముందుకు వెళ్తారో మనకున్న స్థాయిలో, మనకున్న ప్రపంచంలో, మనకుండే ప్రొఫెషన్ లో అందులో కూడా మన గోల్స్ ని కాస్త పెంచుకొని మనం అందరం కూడా ముందుకు వెళ్దాం. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో ఉన్నారు మన తెలుగు వాళ్ళు. ఎందుకంటే కేవలం ఏదో మనం ఫ్లైట్లు వేసుకొని అక్కడికి వెళ్ళిపోయినందుకే కాదు, ఆ కంట్రీస్ లో కూడా మనం అడాప్ట్ అయ్యి వాళ్ళకు కూడా గౌరవించుకొని మనం అందరినీ కూడా రెస్పెక్ట్ చేసుకుంటూ మన కమ్యూనిటీ ముందుకెళ్తుంది. కాబట్టి ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ కంట్రీకి వెళ్ళినా సరే ఆ గౌరవం మనం పొందగలుగుతున్నాం. అదొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ మన కమ్యూనిటీకి ఉండేది. ఆ అడ్వాంటేజ్ ని సద్వినియోగం చేసుకొని ఖచ్చితంగా రానున్న కాలంలో ఏ సక్సెస్ అయితే ఒక గవర్నమెంట్ గా, ఒక చీఫ్ మినిస్టర్ గా చంద్రబాబు నాయుడు గారు అచీవ్ చేసుకున్నారు. అందుకే రండి పెట్టుబడులు పెట్టండి అన్నాం. రెండోది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఒక జూమ్ కాల్ అనండి, ఒక వాట్సాప్ మెసేజ్ అనండి, అహర్నిశలు పారిశ్రామికవేత్తలకు అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఎలాంటి సమస్య లేకుండా ఈ పెట్టుబడులన్నీ గ్రౌండ్ చేసే లక్ష్యంతో నాతో పాటు మన టీజీ భరత్ గారు పనిచేస్తున్నారు. ఆ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్లనే ఈరోజు పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. మూడోది డబుల్ ఇంజిన్ సర్కార్. భారతదేశంలో ఎన్నో డబుల్ ఇంజిన్ సర్కారులు ఉన్నాయి, కానీ కేవలం ఒకే ఒక ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు ఉంది. ఢిల్లీలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన, ఇంకో పక్కన నాకు అన్న సమానమైన పవన్ అన్న, ముగ్గురు కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్తున్నారు ఒకే ఒక లక్ష్యంతో. ఇప్పటికీ చాలా నష్టపోయాం. ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగి ఇప్పటికీ 12 సంవత్సరాలు అయింది. ఇంకా ఆ విభజనలో మనం పడుతున్న ఇబ్బందులకి ఇప్పుడు కూడా మనం ఎదుర్కొంటున్నాం. ముందరికి వెళ్లాలన్న లక్ష్యంతో ముగ్గురు కలిసికట్టుగా వచ్చి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్తున్నారు. విశాఖ ఉక్కుని కాపాడుకున్నాం, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేసుకున్నాం. తొందరలో కర్నూలులో కూడా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయబోతున్నాం. పోలవరం పనులు కూడా పెద్ద ఎత్తున పరిగెత్తిస్తున్నాం. ఆగిపోయిన అమరావతి పనులు కూడా మీరందరూ చూస్తుంటారు ఎంత స్పీడ్ గా ఈరోజు పరిగెత్తిస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే రాష్ట్రానికి అవసరమైన ఆక్సిజన్ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మనకి ఈరోజు అందిస్తున్నారు. ఇక్కడున్న తెలుగు జాతి మొత్తం మనం ఒక విషయం ఆలోచించాలి. ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. ఇప్పుడే రాము అన్నట్లు కష్టకాలాల్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తారు. ఆయన అన్ని సెట్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేయాలన్న ఆలోచన మనకు వస్తుంది. దానివల్ల మనందరం ఎంత నష్టపోయామో చూసాం.
5 సంవత్సరాలు మన పరువు పోయింది. మనందరం కలిసికట్టుగా పనిచేయాలి. ఈరోజు గుజరాత్ ని చూడండి, 5-6 టర్మ్లు కంటిన్యూస్ గా ఒకే ఒక్క ప్రభుత్వం వస్తుంది కనుక వాళ్ళు ఎంత స్పీడ్ గా ముందరకెళ్ళగలుగుతున్నారు. మొన్నటి వరకు ఒరిస్సాలో కూడా చూసాం, నవీన్ పట్నాయక్ గారి నాయకత్వంలో వాళ్ళు కూడా ఎంత అభివృద్ధి చెందారు. సో ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. దాంట్లో మనందరం భాగస్వామ్యం అవ్వాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఇది మన ప్రభుత్వం. వీఆర్ నాట్ పర్ఫెక్ట్, మేము మనుషులమే. 10 నిర్ణయాలు తీసుకుంటాం, 3 తప్పు అవుతుంది. 3 తప్పు నిర్ణయాలు అనిపిస్తే తెలియజేయాల్సిన బాధ్యత ఇక్కడున్న మీ అందరిపైన ఉంది. సరిదిద్దుకోవాల్సిన బాధ్యత వేదిక పైన ఉన్న మా అందరిపైన ఉంది. వింటాం, చర్చిస్తాం. మేమన్నా మిమ్మల్ని కన్విన్స్ చేస్తాం, మీరన్నా మమ్మల్ని కన్విన్స్ చేయాలి తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా మార్పు అనేది ఉండదు. ఈ ప్రభుత్వం కంటే ముందు 95లో నేను ఒక ఆలోచన, భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందని ఒక ఆలోచన చేశాను. నాలో ఒక చిన్న పొరపాటు ఉంటుంది, ఎప్పుడు కూడా ముందు ఆలోచిస్తా ఉంటా దూరదృష్టితో. ఆ రోజు నేను విజన్ 2020 తయారు చేశా సమైక్య ఆంధ్రప్రదేశ్కి. అందరూ నన్ను ఎగతాళి చేశారు. 420 అన్నారు, ఈయనకి ఏమీ రాదన్నారు, ఈయన చేసేదంతా వేస్ట్ అన్నారు. ఐటీ అంటే ఐటీని గురించి కూడా ఐటీ తిండి పెడుతుంది అన్నారు. కానీ ఈరోజు మిమ్మల్ని చూస్తే నా ఒక్క పబ్లిక్ పాలసీ, ఐటీని ప్రమోట్ చేయాలనుకున్న నిర్ణయం ఈరోజు ప్రపంచంలో 195 దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారంటే అది ఆ రోజు తీసుకున్న ఒక్క నిర్ణయం. ఇలాంటి అనేక నిర్ణయాలు చేశాం. ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక పబ్లిక్ పాలసీ ఒక డెడ్లీ కాంబినేషన్. పబ్లిక్ పాలసీ చేయడమే కాదు, దాన్ని అమలు చేయాలి, ఎగ్జిక్యూషన్ కూడా చేయాలి. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఇండియాకు కొన్ని అడ్వాంటేజెస్. ఒకటి, ఆర్థిక సంస్కరణలు 1991లో ప్రారంభించాం. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. అది కూడా ప్రారంభించింది మన తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారు. దేశానికి ఒక దశ దిశ నిర్దేశించాం. ఆ తర్వాత మీరు చూస్తే సరే, ఇప్పుడే అందరూ మాట్లాడారు. ఈరోజు ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో శాశ్వతంగా ఉండే ఏకైక నాయకుడు ఎన్టీఆర్. నిన్నే 30వ వర్ధంతి కూడా చేసుకున్నాం. రెండో అడ్వాంటేజ్, అరౌండ్ 95 mid-90s టెక్నాలజీ అడ్వాంటేజ్ తీసుకున్నాం. ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ మనం తీసుకున్నాం. మూడోది, ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, డెమోగ్రఫిక్ డివిడెంట్ అడ్వాంటేజ్ ఉండే ఏకైక దేశం భారతదేశం. ఈరోజు జర్మనీని చూస్తున్నా. ఒకప్పుడు జర్మనీకి ఎవరు వచ్చేవాళ్ళు కాదు, చాలా అడ్వాన్స్డ్ లో ఉండేవాళ్ళు. టెక్నాలజీ అంటే జర్మనీ. ఇంకా కూడా ఎకానమీలో మీరు చూస్తే ఇప్పటికి మనం 4th లార్జెస్ట్ ఎకానమీకి వచ్చాం. మొన్నే ఇప్పుడిప్పుడే జపాన్ క్రాస్ చేశాం. తొందరలో జర్మనీని క్రాస్ చేయబోతున్నాం. 2028కి భారతదేశం 3rd లార్జెస్ట్ ఎకానమీగా ఉంటుంది. 2038కి భారతదేశం 2nd లార్జెస్ట్ ఎకానమీ అవుతుంది. 2047కి మీరు గుర్తుపెట్టుకోండి, నెంబర్ 1 ఎకానమీ కావాలనేది మనందరి ఆలోచన, ధ్యేయం. ఇది చూసినప్పుడు ఆ రోజు తీసుకున్న నిర్ణయాలు, ఈరోజు ఇంకొక పక్కన ఇండియాకు ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది.